మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తూ అనునిత్యము మీ కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న అంశం మీద మనం మాట్లాడుకుందాం. అసలు ఎవరు దేవుని దృష్టిలో ఆస్వాదింపబడిన వారు అని చెప్పి కనుక మనం ప్రశ్న వేసుకున్నట్టయితే చాలామంది ఏమనుకుంటారనంటే మంచి ఒక బంగ్లా, కారు, బ్యాంకులో కావలసినంత బ్యాంక్ బ్యాలెన్సు, మంచి వస్త్రాలు, మరి కావలసినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి వ్యక్తులే చాలా గొప్ప ఆస్వాదింపబడినటువంటి వారు అని చెప్పి భావించుకుంటుంటారు. ఇంకా చూసినప్పుడు సంఘం నిండా వందల కొలది విశ్వాసులు ఉంటే, తెల్లటి వస్త్రాలు వేసుకొని తెల్లటి కార్లలో పయనిస్తే, అంతేకాకుండా మరి ఈ బాహ్యమైనటువంటి మరి మన కళ్ళకు మనల్ని సంతోషపెట్టేటువంటి విధంగా ఏవైతే మనకు కనబడుతూ ఉంటాయో వాటన్నిటిని చూసి ఓహో పలానేటువంటి వ్యక్తి గొప్పగా ఆస్వాదింపబడిన వాడు, ఆయన దగ్గరికి ఎక్కువ మంది వెళుతుంటున్నారు, ఆయన బంగ్లా చూడు, ఆయన కారు చూడు, ఆయన వేష భాష చూడు అన్నట్టు అనుకుంటుంటారు. వాస్తవంగా చూసినట్టయితే ఇవేవి కూడా దేవుని దృష్టిలో వారు ఆశ్రయింపబడిన వారని చెప్పి దేవుడు భావించడం లేదు. అంతేకాకుండా మరి ఇలా ఆలోచించడం కూడా అది కులమానము కాదు. మరి ఏది దేవునికి నిజమైనటువంటి కులమానము? దేవుడు ఎవరిని గొప్పగా ఆశ్రయింపబడిన వారు అని చెప్పి భావించుకుంటున్నాడనంటే, బైబిల్ గ్రంథంలో వాస్తవంగా చూసినట్టయితే ఈ ధనము విషయంలో కానీ, ఈ ఆస్తిపాస్తుల విషయంలో కానీ, ఈ బాహ్య సంబంధమైనటువంటి దీవెన విషయంలో కానీ దేవుడు ఏమాత్రం కూడా వాటిని లెక్క చేసినట్టుగా మరి భావించడం లేదు. అయితే అవి ఉండకూడదని చెప్పి చెప్పడం లేదు, కానీ వాటికంటే ముఖ్యమైనవి ఏవి ఉండాలనో బైబిల్ మనకు తెలియజేస్తున్నది. మత్తయి సువార్తలో మనము చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటిదనంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు అని చెప్పి రాయబడింది. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులవుతారట. ధన్యులు అని అంటే ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు అని అర్థం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే వారు ధన్యులు, వారు నిజముగా తృప్తిపరచబడినటువంటి వారు అన్నమాట. ఇంకా మనము 3వ వచనంలో కూడా చూసినట్టయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక పరలోకం వారిది అన్నప్పుడు వారు ఎంత దీవించబడిన వారు, ఆస్వాదించబడిన వారు ఊహించండి. అయితే ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఆత్మను ఆస్వాదం చేసుకొని ఈ లోకమును, వాస్తవంగా ఈ లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా మరి పెంటతో సమానంగా ఏవైతే లాభసాటిగా ఉన్నావో వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా భావించుకున్నప్పుడు వారు నిజంగా ధన్యులని బైబిల్ చెప్తుంది. పౌలు కూడా అలాగనే అన్నాడు. నాకు ఏదైతే లాభసాటిగా నేను అనుకుంటున్నానో అవే నేను వాటిని పెంటతో సమానంగా క్రీస్తు కొరకు చూస్తున్నాను, వదిలేస్తున్నాను అన్నాడు. అలాగని మనము వాటిని పెంటతో సమానంగానే మనము వదిలేయవలసిన అవసరము ఉన్నది. అంతేకాకుండా మనము లూకా సువార్త 12వ అధ్యాయము మనకు 15వ వచనం ఏం చెప్తుందనంటే, 12వ అధ్యాయము 15వ వచనము 15వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక అంటే చోటియ్యక జాగ్రత్త పడుడి. అంటే ఆశలకు, దురాశలకు మీరు అవకాశం ఇవ్వద్దు, మీ హృదయంలో అవకాశం ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు అని అంటున్నాడు. అంటూనే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. కలిమి అంటే ధనము. ఒకనికి బహుగా ధనం విస్తరించిందనుకో అతని జీవమునకు మూలము కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా మనము బైబిల్ గ్రంథంలో చదవగలము. ఏంటిదనంటే, మనము సామెత గ్రంథము 39వ వచనం మనం చూసినట్టయితే, సామెతల గ్రంథము 39వ వచనం కనుక మనం చూసినట్టయితే, దేవునిలారా అక్కడ ఒక చక్కని మాట సొలొమోను భక్తుడు ఏమంటాడనంటే, మరి తాను ఏ స్థితిలో ఉండాలని చెప్పి కోరుకున్నాడో ఆ విషయాన్ని చెబుతున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. 39వ వచనం.
మంచిది. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి అంటున్నాడు. ఒకవేళ ధనము ఎక్కువైతే ఒకవేళ నేను విసర్జిస్తానేమో అని అంటున్నాడు. ఎందుకనంటే గర్వపడి. మరి తక్కువైతే ఎవరిదైనా నేను దోచుకొని నీకు చెడ్డ పేరు తెస్తానేమో అని అంటున్నాడు అన్నమాట. చూడండి 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అని అంటున్నాడు. అంటే ఇంకా ఇంగ్లీష్లో చక్కగా రాయబడ్డది ఏంటంటే, నేను బీదవాడనై ఉంటే ఒకవేళ నేను ఎవరినైనా మోసగించి నేను వాళ్ళ దగ్గర ఏదైనా దొంగిలిస్తే అది నీకు అవమానం అవుతుంది కనుక, మరీ బీదరికంలోనే ఉండడం మంచిది కాదు కనుక మరి నాకు తగినంతగా నాకు ఇవ్వు ప్రభువా అని అన్నాడు. మరి తగినంతగానంటే ఎంత తగినంతగా? మరి ఏ కులమానంతో ఏ తక్కడలో పెట్టి మనము అది తూగలం? అది వాస్తవంగా చూసినట్టయితే మన ఆత్మీయ జీవితం మీద, మన మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత కావాలో అంతే కావాలని చెప్పి కూడా మనకు వాస్తవంగా బైబిలు, భక్తుల జీవిత చరిత్రలు, వాక్యము, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, బహుగా దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వారికి మాత్రమే ఎంత కావాలనో వారికి తెలిసిపోతుంది కనుక వారు అంతే ఆశిస్తారు. సరే, ఇది ఇలా ఉంచితే వాస్తవంగా చూసినట్టయితే దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ఆశీర్వాదాలు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కావాలని చెప్పి బైబిల్ మనకు బోధిస్తుంది అని అంటే, ఈ 1 పేతురు రాసిన పత్రిక 3:4లో మనం చూసినప్పుడు అక్కడ కూడా చక్కని మాట రాయబడ్డది ఏంటంటే, స్త్రీల విషయంలో అక్కడ అపోసరైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే, మీరు జడలు, అల్లికలు, బాహ్యమైనటువంటి అలంకారాలు, మంచి చీరలు, నగలు, ఈ విధమైనటువంటి అలంకారాలు కాకుండా మీరు అక్షయమైనటువంటి అలంకారాలు, మీ హృదయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన అలంకారాలు కలిగి ఉండాలి అని అంటున్నాడు. అంటే బాహ్యమైన అలంకారాలన్నీ కూడా క్షయమైపోతాయి కనుక ఆత్మ సంబంధమైనవి, అవి మీ హృదయ సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి అక్షయమైనవి కనుక వాటి విషయంలో మీరు ఎక్కువ మనసును కేంద్రీకరించాలి, మీ దృష్టిని కేంద్రీకరించాలి అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి అలంకారాలట. అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి గుణములు, సద్గుణాలు మనము అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట మనం చూసినప్పుడు, మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క అలంకారాలు అవి ఎక్కడున్నాయి? అవి బైబిల్లో వాస్తవంగా చూపించడం జరిగిందా, చెప్పడం జరిగిందా అని అంటే అవి ఇంకో విధంగా చెప్పడం జరిగింది. అదేంటిదనంటే, గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, గలతీలకు రాసినటువంటి పత్రికలో గలతీ 5 మరి 22వ వచనం కనుక మనం చదువుదాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం అని అంటున్నాడు. అసలు ఆత్మ సంబంధి అయినటువంటి వానికి దేవుడు దలుచుకున్నటువంటివే ఇవి. ఆత్మ ఆస్పదం చేసుకొని ఆత్మీయ యాత్రలో ఒక క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆత్మ ఫలములు పొందుకుంటాడు దేవుని ద్వారా. ఆత్మ ఫలాల్లో ముఖ్యమైనటువంటిది ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా, నిగ్రహం, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు అన్నమాట. అయితే మరి దేవుని పట్ల ప్రేమ లేకపోతే అతడు విశ్వాసం కలిగి ఉండడు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసమే ప్రేమకు దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రేమ కలిగిన వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి సంతోషంగా ఉండగలడు, సమాధానంగా ఉండగలడు, దీర్ఘశాంతంగా ఉండగలడు, దయాళుత్వం కలిగి ఉండగలడు, మంచితనము కలిగి ఉండగలడు. సాత్వికము అనంటే మరి ఇతరులది ఏది ఆశించకుండా వీలైనంత మట్టుకు ఇతరులకే ఇచ్చే మనస్తత్వం. ఆశానిగ్రహము అనంటే దురాశపరుడై పరాయి వాని సొమ్మును ఆశించకుండా ఉంటాడనమాట. ఆశానిగ్రహము కలిగి అంటే అతడు మరి ఇతరులది ఏది ఆశించకుండా ఆశ కలిగినప్పుడు తన ఆశను నిగ్రహించుకొని మరి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మంచి విలువలకు కట్టుబడి ఉంటాడన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇవన్నీ కూడా ఒక దీవెనలతో మరి ఆశీర్వాదాలతో మనం పోల్చుకోవాలి. ఎందుకనంటే ఇవి లేనిది మనము ఆశీర్వదింపబడినట్టు కాదు. అందుకోసమే బాహ్యమైన అలంకారాలు కాకుండా ఆత్మ సంబంధమైన అలంకారాలు కలిగి ఉండాలని అన్నాడు. మరి నీతిమంతుడైనటువంటి వాడు, నీతిమంతుడికి ఉండేటువంటిది ఏంటిది? ఆత్మ విషయంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాడు. కాబట్టి
మరి ఆకలి దప్పులు కలిగినటువంటి ఒక నీతిమంతునికి ఇలాంటి గుణాలు ఏవైతే మరి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా, నిగ్రహం అనేటువంటి ఆటోమేటిక్గా ఆ నీతిమంతుల్లోనికి వచ్చేస్తాయి. మరి ఆత్మలో దీనులైన వారు ధన్యులు అంటే అర్థం ఏంటిదంటే బాహ్యమైన సంగతులన్నిటిని కూడా తన మనసులోనికి రానివ్వకుండా అవి అన్నింటిని ఒక ఖాళీ చేసుకొని హృదయంలో ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటాడు. అంటే ఆత్మపరుడై ఉంటాడనమాట, ఆత్మానుసారుడై ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ఆత్మ ఫలములు ఆత్మ వరముల కంటే గొప్పవి. ఎట్లా అంటే మనం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు అక్కడ మరి ఆత్మ వరాల గురించి చెప్పబడ్డది. ఇప్పుడు ఆత్మ ఫలాలు కలిగిన వ్యక్తే ఆత్మవరములు కలిగి ఉంటాడు. ఎందుకనంటే ఒక వ్యక్తికి విశ్వాసమే లేనప్పుడు ఆ వ్యక్తి ఆత్మవరాలు కూడా పొందలేడు. ఒక వ్యక్తి ఆత్మఫలమైనటువంటి ప్రేమని కలిగి లేనప్పుడు మరి స్వస్థపరిచే వరము కానీ, అంతేకాకుండా భాషల వరము కానీ, ప్రవచించే వరము కానీ, లేదా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం చెప్పేటువంటి వరాలు కానీ కలిగి ఉండడు. కనుక మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మవరములు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఆత్మఫలం నుంచే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఏది ముఖ్యము, ఏది ప్రాముఖ్యము అంటే ఈ ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విశ్వాసలో ఉండాలి అని చెప్పి దేవుని ఉద్దేశం. అయితే ఆత్మవరాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత క్రీస్తులో మరి నిలిచి మరింత ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళినటువంటి, ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళినటువంటి వ్యక్తులను దేవుడు గుర్తించి వారికి ఇలాంటి వరాలు ఇస్తాడన్నమాట. సరే వారు మరి ఈ వరాలను 100% దేవునికి యోగ్యమైనవిగా, అంతేకాకుండా దేవునికి సమ్మతమైనట్టుగా, దేవునికి ఇష్టకరంగా వాడుతున్నారా అంటే అది వేరు విషయం. ఎందుకనంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మవరము కలిగి ఒకరిని స్వస్థపరిచాడనుకో అది మంచిదే. కానీ అదే స్వస్థత చేయకుండానే అతని దగ్గర డబ్బును కాజేసుకోవడానికి ఆ యొక్క వరాన్ని ఉపయోగించుకున్నప్పుడు అది చెడవుతుంది. ఒక ప్రవచనం ఉన్నది, ఆ ప్రవచనం ద్వారా డబ్బు పొందటానికి అతని దగ్గర మోసంగా మరి కాజేసుకోవడానికి అతనికి ఏదో ఒక ప్రవచనం చెప్పాడనుకో, పక్కింటి ఆమె నీకు చేతబడి చేసింది అని అంటే ఈ పక్కింటి ఆమెకు తనకు మరి తగాదం పెట్టేటువంటి పరిస్థితి అవుతుంది. అయితే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పినప్పుడు, దేవుడే గొప్పవాడైనప్పుడు పక్కింటి ఆమె మనకు మంత్రం చేసింది చేయలేదు అనేటువంటి దాని మీద మనం ఆధారపడి ఉండాలి. ఎందుకనంటే దేవుడు గొప్పవాడు కనుక దేవుడే అదంతా కూడా చూడగలడు, లేదా మనకు న్యాయం చేయగలడు, ఆ మంత్రం నుంచి కూడా కాపాడగలడు, ఆ చేతబడి నుంచి కూడా కాపాడగలడు. అయితే కొన్ని వరాలు మనుషులకు ఉన్నాయని చెప్పి భావనతోటి, అంటే కొంతమందికి ఉన్నది అని చెప్పడానికి ఎవరు కూడా సర్టిఫికెట్ ఇవ్వరు. ఎందుకంటే వారు చేసేటువంటి పనులే నిదర్శనం. అంతేకాకుండా వచ్చిన 100 మందిలో 100 మంది అనారోగ్యంతో వచ్చిన వారు 100 మందికి స్వస్థత కలగకపోవచ్చు. కాబట్టి కొంతమంది 100 మందికి స్వస్థత కలగాలి కదా, వరం ఉంది కదా, మరి కొంతమందికి స్వస్థత కలుగుతుంది, కొంతమంది కలగలేదని అంటే అది ఎంత మోసం ఉన్నది అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ దేవుడు వరాలు ఉన్నాయని చెప్పి బైబిల్లో రాయించాడు కాబట్టి మరి వరములు ఉన్నాయని చెప్పి మనం భావించుకుంటూనే వాటిని సరైన విధంగా వాడాలన్నది ఉద్దేశం. అక్కడ నిస్వార్థంగా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటువంటి విధంగా మనం వాడాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి భాషల వరంతో కానీ, ప్రవచన వరంతో కానీ, స్వస్థ వరంతో కానీ మనము మోసం చేయము. ఎప్పుడు చేయమనంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ప్రేమ ఎదుటివానికి కీడు చేయదు కాబట్టి ధర్మశాస్త్రము అంతటిని కూడా నెరవేర్చేది అవుతుంది ప్రేమ. కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చే అన్నప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేర్చినట్టే. కాబట్టి ప్రేమ కలిగిన వాడు పరాయివానికి కీడు చేయడం, అన్యాయం చేయడు. కాబట్టి ఈ వరాలు అనేటువంటి వాస్తవంగా ఆత్మ ఫలాలతో పోల్చినప్పుడు ఆత్మఫలాలే గొప్పవి. అవే ఒక క్రైస్తవుడు ఆస్వాదింపబడడానికి లేదా ఆస్వాదింపబడినట్టుగా మరి ఒక నిదర్శనంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనవి.
దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఇంకా మరి తలాంతుల గురించి కూడా కొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. తలాంతు అనేటువంటిది అది సహజ సిద్ధంగా వచ్చేటువంటి తలాంతును మెరుగుపరచుకోవచ్చు. ఉదాహరణకు మా నాన్న మంచి పాటలు పాడగలిగిన స్వరం కలిగిన వ్యక్తి ఉండేది. మా నాన్న కుమారుని కాబట్టే నాకు పారంపర్యంగా నాకు కూడా మంచిగా పాడేటువంటి ఒక తలాంతు కళ అనేటువంటిది వచ్చింది. తలాంతు ఈ కళ అనేటువంటిది నాకు వచ్చింది కాబట్టి నేను పాడగలుగుతున్నాను. కొందరికి వాయిద్యం వాయించే కళ ఉంటుంది. అట్లా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు. మరి ఆ యొక్క ప్రతిభను మనము సంపాదించుకోవచ్చు. కానీ ఈ ఆత్మవరాలు ఏవైతే ఉన్నాయో ఆత్మవరాలు పొందుకునేటువంటి వారు మరి ఎలా ఉంటారనంటే అది దేవుడే ఇవ్వాలే, దేవుని చేతనే పొందుకోవాలి. అది ఏదో మనము మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఆ వరాలు మనం పొందుకుంటుంటాము. అయితే ఆత్మీయ మరి ఈ వరాలను సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆత్మఫలం ఏదైతే ఉన్నావో అవన్నిటిని కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మరి మనము నిజమైనటువంటి ఆస్వాదింపబడినటువంటి వారముగా మనం లెక్కించుకుంటున్నాము. మరి ఇలాంటి ఆ తలాంతులు ఏవైతే ఉన్నాయో ఆ తలాంతులను కూడా సంఘాభివృద్ధి కొరకు మనం వాడుకోవాలి. మరి ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.